నమస్తే గాయస్, వెల్కమ్. రాత్రి నిద్రలో పానీపూరి గుర్తొచ్చింది. మా గల్లీలో ఉండే పానీపూరి దగ్గర వెళ్ళి తిందాం అనుకున్నాం. బట్ లేచి చూస్తే నేను అమీర్పేటలో కాదు, అమెరికాలో ఉన్నా అని గుర్తొచ్చింది. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. సర్లే అని ఇండియన్ స్టోర్ కి వెళ్ళి కావాల్సిన సామాగ్రి తెచ్చుకుందామని బయటికి వస్తే మన దగ్గర అయితే గల్లీ గల్లీకో పానీపూరి బండి ఉంటది. నేనైతే ఎండింగ్ లో ఒక స్వీట్ పూరి, ఒక మసాలా పూరి, ఒక కాలీపూరి 3 తీసుకునేదాన్ని బండి దగ్గర. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పానీపూరి ప్యాకెట్ దగ్గరికి వెళ్ళాను. బట్ క్రిస్పీ లేవేవి, సో పూరి పాపడ్ తీసుకున్నా. ఏదో పానీ చేసుకోవచ్చు, పూరి తీసుకున్నా. మరి బఠానీ లేకపోతే ఎలా? అందుకే సోచింగ్, అమ్మో వీటి ప్రైస్ చూస్తే ఫ్యూచర్ లో కిడ్నీ అమ్ముకుంటానేమో అని భయం వేస్తుంది. ఈ టారిఫ్స్ వల్ల కాస్ట్లు బంగారం పెరిగినట్టు పెరిగిపోయాయి. ఇవన్నీ తీసుకొని సమోసా చాట్ చేసుకోకపోతే సమోసా ఫీల్ అవుతుంది కదా, అందుకే సమోసా కూడా తీసుకోవాలి. వేడి వేడి సమోసా కాదు, ఫ్రోజన్ సమోసా. అమ్మో ఇంత స్ట్రాంగ్ ఉందేంటి? ఫెవికాల్ పెట్టి అంటించారేమో. బెస్ట్ ఐడియా పానీపూరి బండి పెట్టుకోవడం. వీళ్ళు కూడా భయ్యా తోడా ప్యాజ్దాలో అంటారేమో. ఇప్పుడు ఇంటికెళ్ళి ప్రిపేర్ చేయడం అసలైన టాస్క్. ఈ పనుల్లో కనిపించలేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఆల్వేస్ వెల్కమ్. మనకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.